గోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగు జాతి ముద్దుబిడ్డ పీవీకి భారతరత్న. రాష్ట్రంలో 3 రెట్లు పెరిగిన స్టార్టప్లు. ముందే వచ్చిన వేసవి. పోలవరానికి సహకరించండి, ప్రధానికి సీఎం జగన్ వినతి. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటేషనల్ థింకింగ్. 42% ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి. భూగర్భంలో భుగభుగలు. ఉత్తరాఖండ్ లో ఉద్రిక్తతలు. సన్నగిల్లిన బైడెన్ జ్ఞాపక శక్తి. పాకిస్తాన్ లో హంగ్. దేశంలో 96.88 కోట్ల ఓటర్లు. మచ్చలను దూరం చేసే ఫేస్ ప్యాక్లు. ఈ కొవ్వు పదార్థాలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈరోజు వార్తలను చూద్దాం. తెలుగు జాతి ముద్దుబిడ్డ పీవీకి భారతరత్న. తెలుగు తల్లి సిగలో భారతరత్న మెరిసింది. నవభారత ఆర్థిక రూపశిల్పి పీవీని వరించి తనకు తాను మురిసింది. ఆ బహుభాషా కోవిదుడి మేధస్సుకు తగిన గుర్తింపునిచ్చి పులకించింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించిన అపర మేధావి, బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావును భారతరత్న వరించింది. అన్నదాతల ఆత్మబంధువుగా పేరొందిన మరో మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవంతో దేశం ఆకలి తీర్చిన ఎంఎస్ స్వామినాథన్ కూడా తాజాగా ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఎక్స్ వేదికగా ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఈ ముగ్గురు దిగ్గజాలు దేశానికి చేసిన సేవలు ఎన్నలేనివంటూ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 3 రెట్లు పెరిగిన స్టార్టప్లు. రాష్ట్రంలోని యువత నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణల దిశగా అడుగులు వేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ద్వారా అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో స్టార్టప్ల సంఖ్య భారీగా పెరిగింది. వీటి ద్వారా సాంకేతిక నిపుణులైన యువత స్వయం ఉపాధి పొందేందుకు, వేలాది మంది ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు వస్తున్నాయి. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో స్టార్టప్ల సంఖ్య 3 రెట్లకు పైగా పెరిగినట్లుగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వెల్లడించింది. ఆ సంస్థ తాజా గణాంకాల ప్రకారం 2019లో స్టార్టప్ల సంఖ్య 161 కాగా ఇప్పుడు వాటి సంఖ్య 586 దాటి ఉంది. ముందే వచ్చిన వేసవి. ఈ ఏడాది వేసవి ఆరంభానికి ముందే ఉష్ణతాపం భయపెడుతోంది. శీతాకాలం సీజన్ ముగియక ముందే సూర్యప్రతాపం మొదలైంది. ఫిబ్రవరి 2వ వారంలోనే ఏప్రిల్ నాటి ఎండలు చుర్రుమనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. ఇవి రానున్న వేసవి తీవ్రతను ఇప్పటి నుంచే తెలియచేస్తున్నాయి. సాధారణంగా ఫిబ్రవరిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు మించవు. కానీ అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంపై జనం ఇబ్బంది పడుతున్నారు. పోలవరానికి సహకరించండి, ప్రధానికి సీఎం జగన్ వినతి. ఆంధ్రప్రదేశ్కు ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలు, విభజన సమస్యలపై చర్చించేందుకు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం పార్లమెంట్లోని కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై ప్రధానికి వినతిపత్రం అందజేశారు. పోలవరంలో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేతతో పాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేసేందుకు 12,911 కోట్లను విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని సీఎం జగన్ గుర్తు చేశారు.
ఈ రెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్న దృష్ట్యా తక్షణమే దీనిపై దృష్టి పెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం మొదటి విడత పూర్తికి దాదాపు 17,144 కోట్ల ఖర్చవుతాయని, దీనికి సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే జలశక్తి శాఖ వద్ద పెండింగ్లో ఉన్నందున సత్వరమే పరిశీలించి ఆమోదం తెలపాలని అభ్యర్థించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటేషనల్ థింకింగ్. రాష్ట్రంలో బ్లెండెడ్ లెర్నింగ్ కోర్సుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటేషనల్ థింకింగ్ 21వ శతాబ్దపు నైపుణ్యాల పెంపొందించేందుకు అమెజాన్ ఇండియా, అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రాం ప్రారంభించినట్లుగా సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలియజేశారు. అమెజాన్ భాగస్వామ్యంతో తరగతి గదుల్లో కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలను సమర్థవంతంగా అందించడంలో భాగంగా ఉపాధ్యాయులకు బోధన, సాంకేతికత, నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ అందిస్తామన్నారు. విజయవాడలోని సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యాలయంలో శుక్రవారం అమెజాన్ ఇండియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో 10,000 మంది విద్యార్థులు, 500 మంది ఉపాధ్యాయులకు కంప్యూటర్ సైన్స్ విద్యను అందజేస్తామన్నారు. 2026-27 నాటికి 21వ శతాబ్దపు నైపుణ్య పాఠ్యాంశాల ద్వారా రాష్ట్రంలోని 1,00,000 మంది విద్యార్థులు ప్రయోజనం పొందేలా కార్యాచరణ రూపొందించామన్నారు. 42% ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి. ప్రజలందరి మంచి ఆరోగ్యాన్ని అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం సరికొత్త ఆరోగ్యశ్రీ కార్డులను అందిస్తోంది. విస్తరించిన ప్రయోజనాలు, సరికొత్త ఫీచర్లతో కూడిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా సాగుతోంది. ఇప్పటికే 42% లబ్ధిదారులకు కార్డులు అందాయి. 5 లక్షల్లోపు వార్షిక ఆదాయం కలిగిన 1.43 కోట్ల కుటుంబాలు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి. వీరికి నూతన కార్డుల పంపిణీ డిసెంబర్ నెలలో మొదలైంది. ఇప్పటి వరకు 60,43,902 కుటుంబాలకు కార్డులను అందజేశారు. ఉత్తరాఖండ్లో ఉద్రిక్తతలు. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన మదరాసా కూల్చివేతకు స్థానిక యంత్రాంగం ప్రయత్నించడం ఇందుకు కారణం. ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో 6 ప్రాణాలు కోల్పోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు పట్టణంలో కర్ఫ్యూ విధించడంతో పాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని బన్బుల్పూర్ ప్రాంతంలో మదరసా, ప్రార్థనలకు వినియోగించే ఒక నిర్మాణం ఉన్నాయి. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా కట్టిన ఆ నిర్మాణాలను కూల్చివేసేందుకు గురువారం సాయంత్రం మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత ప్రక్రియ మొదలైంది. అరగంటలోపే భారీ సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. కొందరు చుట్టుపక్కల భవనాలపైకెక్కి మున్సిపల్ సిబ్బంది పోలీసులపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఆందోళనకారుల గుంపు వెంటపడగా పోలీసులు సమీపంలోని పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న గుంపు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీస్ స్టేషన్కు సైతం నిప్పు పెట్టేందుకు ప్రయత్నించగా లోపలున్న పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని నైనిటాల్ జిల్లా మెజిస్ట్రేట్ వందనా సింగ్ తెలియజేశారు. దాడికి పాల్పడిన 20 మందిలో 4గురిని అరెస్ట్ చేసి 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. మృతి చెందిన 6గురిలో 3గురికి బుల్లెట్ గాయాలు, మరో 3గురికి ఇతర గాయాలు అయ్యాయని వివరించారు. పాకిస్తాన్లో హంగ్. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో హంగ్ నెలకొంది. గురువారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు. పోరు ఏకపక్షమేనని సైన్యం దన్నుతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని PML విజయం ఖాయమని వెలువడ్డ ముందస్తు అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్
మద్దతుదారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. శుక్రవారం రాత్రి కల్లా ఫలితాల సరళి దాదాపుగా ముగింపుకు వచ్చింది. మెజార్టీ మార్కు 133 కాగా పీటీఐ 97 సీట్లు నెగ్గి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. ఇమ్రాన్ జైలు పాలై పోటీకే దూరమైన ఎన్నికల గుర్తు రద్దై అభ్యర్థులందరూ స్వతంత్రులుగా నానా రకాల గుర్తులపై పోటీ చేయవలసి వచ్చినా దేశవ్యాప్తంగా వారి జోరు కొనసాగడం విశేషం. నవాజ్ పార్టీకి 66, బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి 51 స్థానాలు దక్కాయి. మిగతా పార్టీలకు 24 సీట్లు వచ్చాయి. మరో 27 స్థానాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. సన్నగిల్లిన బైడెన్ జ్ఞాపక శక్తి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జ్ఞాపక శక్తి తగ్గిందని ఒక నివేదిక తగిన సాక్ష్యాధారాలతో బహిర్గతం చేయడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బైడెన్ వృద్ధాప్యాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్న రిపబ్లికన్లకు తాజా నివేదిక మరో శక్తివంతమైన ప్రచారాస్త్రమైంది. అయితే ఈ నివేదికలోని అంశాలన్నీ తప్పు అని 81 ఏళ్ల బైడెన్ ఖండించినా ఆ నివేదికలో పేర్కొన్న విషయాలను గమనిస్తే అవన్నీ నిజాలేనని అనిపించక మానవు. తక్కువ జ్ఞాపక శక్తి ఉన్న వృద్ధుడు అని బైడెన్ను నివేదిక అభివర్ణించింది. గత జనవరిలో వాషింగ్టన్లో బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలను సిబ్బంది కనిపెట్టడంతో ఆ విషయం అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ దాకా వెళ్ళింది. దీంతో ఆయన న్యాయశాఖ స్పెషల్ కౌన్సిల్గా రాబర్ట్ హుర్ను నియమించారు. ఈయన ఇటీవల బైడెన్ను ఏకదాటిగా 5 గంటల పాటు ఇంటర్వ్యూ చేసి ఆయన జ్ఞాపక శక్తిపై ఒక అంచనాకు వచ్చారు. ఈ నివేదికలో తన కుమారుడు బ్యూ బైడెన్ క్యాన్సర్తో ఏ సంవత్సరంలో చనిపోయింది బైడెన్ టక్కున చెప్పలేకపోయారట. దేశంలో 96.88 కోట్ల ఓటర్లు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 96.88 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటర్ల జాబితాలో 18 నుండి 29 ఏళ్ల యువ ఓటర్లు 2 కోట్ల మందికి పైగా ఉన్నారు. గత లోక్సభ ఎన్నికలు జరిగిన 2019 ఏడాది నుంచి చూస్తే ఓటర్ల సంఖ్య 6% పెరిగిందని ఈసీ పేర్కొంది. ఓటర్లలో లింగ నిష్పత్తిని పరిశీలిస్తే 2023 ఏడాదిలో ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు ఉండగా 2024 ఏడాదిలో ప్రతి 1000 మంది పురుషులకు 948 మంది స్త్రీలు ఉన్నారు. ఇందులో శతాధిక ఓటర్లు ఏకంగా 2.38 లక్షల మంది ఉన్నారు. ఫిబ్రవరి 8 నాటి తాజా గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 15.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇక లక్షద్వీప్లో కనిష్టంగా కేవలం 57,000 మంది ఓటర్లే ఉన్నారు. భూగర్భంలో బుగబుగలు. ఐస్లాండ్ అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. అక్కడి రెక్జానెస్ ద్వీపకల్పమైతే అందమైన అగ్నిపర్వతాలకు నిలయం, పెద్ద టూరిస్ట్ స్పాట్ కూడా. గత 800 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఒక్క అగ్నిపర్వతం కూడా పేలలేదు. అలాంటిది గత ఏడాది నుంచి ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. కొద్ది రోజులుగా భయానక స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా గ్రెంతావిక్ పరిసర ప్రాంతాలలో గత నెల రోజుల్లో ఏకంగా 3 సార్లు అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. లావా ప్రవాహాలు ఉవ్వెత్తున ఎగజిమ్మి భయభ్రాంతులను చేశాయి. దాంతో ఆ ప్రాంతాల వారిని ఖాళీ చేయించవలసి వచ్చింది. ఇక్కడి లావా పరిమాణం రికార్డు స్థాయిలో ఏకంగా 65 లక్షల క్యూబిక్ మీటర్లని లెక్క కట్టారు. అంతేకాక ఈ లావా భూగర్భంలో ఏకంగా సెకనుకు 7,400 క్యూబిక్ మీటర్ల వేగంతో ప్రవహిస్తోంది. దీంతో భూ ప్రకంపనలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం ఈ ద్వీపకల్పమంతా ఎమర్జెన్సీ ప్రకటించింది. మచ్చలను దూరం చేసే ఫేస్ ప్యాక్లు. అరకప్పు కీరా దోస గుజ్జు తీసుకొని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి మిక్స్ చేయండి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరి. ఇందులోని కీరా దోస,
పిగ్మెంటేషన్ సమస్యను ఎంతో చక్కగా దూరం చేస్తుంది. ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకొని అందులో కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దగా చేసుకోవాలి. ఈ పేస్టును బాగా కలిపి ముఖానికి ప్యాక్లా అప్లై చేసుకోవాలి. దీనిని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే సరి. ఇలా తరచూ చేస్తుంటే మచ్చలు మృతకణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ కొవ్వు పదార్థాలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మన శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. ఒకదాన్ని మంచి కొలెస్ట్రాల్, రెండో దాన్ని చెడు కొలెస్ట్రాల్ అంటారు. మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అందువల్ల మంచి కొలెస్ట్రాల్ను పెంచే ఆహారాలను తీసుకోవాలి. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే ఆహారాలు అదే కోవకు చెందుతాయి. అందువల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ ఫ్యాట్స్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఈ 2 ఆరోగ్యకరమైనవే. ఒకటి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి ఆలివ్ ఆయిల్, అవకాడో, బ్రెజిల్ నట్స్, బాదం పప్పు, కనోలా ఆయిల్, పల్లీలు వంటి వాటిల్లో ఉంటాయి. ఇక రెండవవి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి పొద్దుతిరుగుడు విత్తనాలు, నూనె, మొక్కజొన్న, సోయాబీన్, చేపలు, వాల్నట్స్, అవిసె గింజలు వంటి వాటిల్లో ఉంటాయి. అయితే ఈ 2 రకాల ఫ్యాట్స్ మనకు ఆరోగ్యకరమే. ఇప్పుడు చెప్పిన ఆహారాలను తరచూ తింటుంటే మన శరీరంలో ఆయా ఫ్యాట్స్ అందుతాయి. దీంతో శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఇక సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి ఎక్కువగా జంతు సంబంధ పదార్థాల్లో ఉంటాయి. కొన్ని వృక్ష సంబంధ పదార్థాల్లోనూ లభ్యమవుతాయి. వీటిని పూర్తిగా అనారోగ్యకరమైన కొవ్వులు అనలేం. ఎందుకంటే వీటిని తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. స్పేస్ రీఫార్మ్ ఇయర్గా 2024-25 ఈ ఏడాదిని స్పేస్ రిఫార్మ్ ఇయర్గా ఇస్రో ప్రకటించింది. రాబోయే 14 నెలల్లో 30 ప్రయోగాలను నిర్వహించనున్నట్లుగా వెల్లడించింది. 2024-25 ఆర్థిక ఏడాదిని గగన్యాన్ సంవత్సరంగా ప్రకటించి 7 గగన్యాన్ ప్రయోగాత్మక పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళిక రచించినట్లు పేర్కొంది. నిసాక్క 210 నాట్అవుట్ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన శ్రీలంక ఓపెనర్. ఈ ఘనత సాధించిన 10వ క్రికెటర్గా గుర్తింపు. గాయాలతో సతమతమవుతున్న అయ్యర్ రెండో టెస్టులో గెలిచి సిరీస్ సమం చేసిన ఆనందంలో ఉన్న భారత్కు ఒక ఎదురు దెబ్బ. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయర్ అయ్యర్ గాయంతో మిగతా 3 టెస్టులకు దూరం కావడం ఖాయమైంది. టైటిల్ పోరుకు సాకేత్ రామ్ జోడీ. కెరీర్లో 16వ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ సాధించడానికి భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని విజయం దూరంలో నిలిచాడు. చెన్నై ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ 100 టోర్నీలో సాకేత్ రామ్ కుమార్ రామనాథన్ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. రాణించిన శశికాంత్ రికీభూయ్. ఉత్తరప్రదేశ్ జట్టుతో మొదలైన రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు నిలకడగా ఆడుతోంది. మెరిసిన వార్నర్ ఆశిస్తే తొలి టీ20. వెస్టిండీస్ జట్టుతో శుక్రవారం హోబర్ట్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. భారత్కు తొలి విజయం. మహిళల ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. సొంత గడ్డపై ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన భారత మహిళల జట్టు 4వ మ్యాచ్లో విజయం చవిచూసింది. ప్లేఆఫ్స్కు చేరువగా గుజరాత్ జైంట్స్. 11వ విజయాన్ని నమోదు చేసుకున్న గుజరాత్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.